మిత్రులకు నమస్కారం. మిత్రులారా, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిని కొంపెల్ల మాధవీలత గారి గురించి గిలగిలలాడుతూ కొట్టుకుంటూ పెడబొబ్బలు పెడుతూ ఏడుస్తున్న విషయాన్ని నిన్న ఒక వీడియోలో మనం చూసుకున్నాం. దాని కంటిన్యూషను ఈరోజు చూద్దాం. చూడండి, ఈ వ్యక్తి ఎంత మూర్ఖత్వంగా మాట్లాడుతున్నాడో. ఒక రావణుడికి తప్ప ఇంకెవరికి కుదరలేదా విమానాలు తయారు చేసుకోవడం? అప్పుడప్పుడు ఇంద్రుడి కథలు కూడా చెప్తారు కదా, ఇంద్రుడు కూడా ఏదో విమానాలు పట్టుకు తిరుగుతున్నాడు, ఆన్లైన్లో చూసి కన్నుకొట్టాడు, ఇలాంటి దిక్కుమాలి కథలు రాసుకుంటారు కదా. కథల్లో తప్ప రియాలిటీ లేకుండా కనిపించిందా? రియాలిటీలో ఎందుకు కనిపించదో? కళ్ళు మూసుకుని చూస్తే కనపడదు. 1000 సంవత్సరాల క్రితం, అంటే ఈ దొంగలు దోపిడీదారులు ఈ దేశం మీదకి దండెత్తి రాకముందు ఇక్కడి జీడిపి ప్రపంచ జీడిపిలో 30%. ఆ రోజున అంత జీడిపి ఇక్కడ ఎందుకుంది అంటే, ఇప్పుడు నేను ఒక 2 మంత్రాలు చెప్పాను కదా, విజ్ఞానం. అటువంటి విజ్ఞానం ఇక్కడ ఉంది కాబట్టి, దానిని అప్లికేషన్లో ఉంచారు కాబట్టి కనిపించదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏదో మన దగ్గర నుంచి దొంగిలించిపోయాడు అన్నారు కదా, ఎలా దొంగిలించిపోతారండి విద్యని? నువ్వు శుద్ధపోసము ఎలా దొంగిలించుకుపోతారో నీకు తెలియదు. ఇప్పుడే చెప్పాను కదా, డాల్టన్ న్యూటన్ వ్యవహారం అలా దొంగిలించుకుపోయారు. ఎలా దొంగిలించుకెళ్తారు? ఇక్కడ ఉన్నోడికి మాత్రం చెప్పరు, తెల్లోడికి మాత్రం నేర్పిస్తారు. వీళ్ళు సిగ్గు లేకుండా నేర్పించారండి వీళ్ళందరినీ. బుద్ధి లేకుండా నోటికి వచ్చింది వాగుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళకు చెప్పరు, తెల్లవాడికి నేర్పిస్తారు. 2 మాటలు. ముందు తెల్లవాడి గురించి అడుగుదాం. అవును, తెల్లవాడికి నేర్పించారు. ఎందుకు నేర్పించారు? వాడు పాలకుడు ఏమి చెబితే పాలితుడు అదే చెయ్యాలి. పరాయి పాలన అంటే ఎట్టా ఉండేది అనుకుంటున్నావు? ఈ రోజున అధికారంలో ఉన్న మోడీని నువ్వు బండబూతులు తిట్టచ్చు, ఉన్నవి లేనివి నీ నోటికొచ్చిన కబుర్లు చెప్పచ్చు, నిన్ను ఎవ్వడూ పీకేది లేదు. మరి ఆ రోజున అలాగే ఉందా? తెల్లతోలోడి పాలనలో ఒక సామాన్యుడు బతుకు ఎట్టా ఉండేది? ఒక సామాన్యుడు ఉదయం ఇంట్లోంచి బయటికి వెళితే ఆడు తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో ఉన్న 10 నోళ్ళు వాడు తెచ్చే మానేడు నూకల కోసం ఆవురమంటూ ఎదురు చూస్తూ ఉండేవి. వాడు ఇంటికి వెళ్ళే సమయానికి బై హుక్ ఆర్ కుక్ ఆ మాత్రం గింజలు తీసుకెళ్ళాలి, లేకపోతే ఆ రోజుకి ఇంటిల్లి పాదిటి ఉపవాసమే. అంతేకాదు బెదరు, కొంతమంది అధికారులు అయితే గనక వాడు చెప్పిన విషయాన్ని పాటించకపోతే గనక బొక్కలో వేసేవారు, తోలు తీసేవారు. మరి తెల్లతోలోడికి నేర్పరా? అటువంటప్పుడు తెల్లతోలోడికి ఎందుకు నేర్పారో నీకు అర్థమైంది కదా. ఇప్పుడు నువ్వు అన్న మాట ఇంకొక మాట ఏంటి? ఎక్కడోడికి నేర్పరు. ఎక్కడోడంటే ఎవరు? శూద్రుడు. ఆడి గురించే కదా నువ్వు మాట్లాడుతున్నావు. ఒక్కసారి ఇది చూడు. శూద్రాస్ వర్ నాట్ అలౌడ్ టు టీచ్ కాంప్లెక్స్ and difficult Vedic scriptures meant for the performance of formal ritualistic ceremonies of Karmakanda because they could easily make mistakes and damage people. నువ్వు అన్నది నిజమే. శూద్రులకి ఈ కర్మకాండ వంటి కాంప్లెక్స్ విషయాలకు సంబంధించిన మంత్రాలను నేర్పకూడదట. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఈజీగా తప్పు చేసి ప్రజలకు నష్టం కలిగించే అవకాశం ఉంది కాబట్టి. However, Sudras were allowed to read Puranas and Itihasas and to engage in all the religious and spiritual activities of Bhakti. కానీ స్పిరిచువల్ యాక్టివిటీస్ లైక్ భక్తికి సంబంధించిన విషయాలన్నింటిలోనూ వాళ్ళని అలో చేశారు. ఇతిహాసాలు, పురాణాలు వంటి వాటిలో కూడా వాళ్ళకి అలవెన్స్ ఉంది. ఏ విషయాలలో అయితే చిన్న పొరపాటు కూడా జరగకూడదో అటువంటి విషయాల్లో శూద్రులను దూరంగా ఉంచారు. మిగిలిన అన్ని కార్యక్రమాలలో కూడా దేవాలయాలు కానీ ఎక్కడివన్నా సరే అన్నిట్లోనూ వాళ్ళని ఎలా చేస్తున్నారు కదా. శూద్రాస్ కుడ్ గెట్ దేర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఎనీవన్ హూ యాక్సెప్టెడ్ టు టీచ్ దెమ్. శూద్రులు ఎవరైనా గురువును మెప్పించి అతని వద్ద విద్యాభ్యాసం చేయవచ్చును. తన దగ్గర చదువుకుంటున్న విద్యార్థుల అభిమతాలను, వారి శక్తులను ఆధారంగా చేసుకుని గురువు తన విద్యార్థులకు వర్ణాలను నిర్దేశించవచ్చు. A child born from Sudra parents could normally be accepted as a student at Gurukula. శూద్రవర్ణ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు సాధారణంగా గురుకులాలలో ప్రవేశం లభిస్తుంది. అంటే అది గురువు అభిమతాన్ని ఆధారం చేసుకునే ఆ ప్రవేశం ఉంటుంది. విద్యార్థి అభిమతము, ప్రావీణ్యతలను ఆధారం చేసుకుని వారికి వైశ్య, క్షత్రియ లేదా బ్రాహ్మణ వర్ణాలను కేటాయిస్తారు. ఇక్కడ మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి, వేదకాలంలో మనిషి కర్మలను బట్టి వర్ణాలను నిర్దేశించేవారు. అదన్నమాట సంగతే. గురుకులంలోకి వెళ్ళేటప్పుడు వాడు శూద్రుడై ఉండవచ్చు, కానీ వచ్చేటప్పుడు ఎవ్వడూ శూద్రుడిగా రాడు. వాడు అక్కడ అభ్యసించిన విద్యను ఆధారంగా
వాడు వైశ్యుడుగానో క్షత్రియుడుగానో లేదా బ్రాహ్మణుడుగానో బయటకు వస్తాడు. కాబట్టి నీకు చదువుకున్న వాళ్ళలో శూద్రుడు అనేవాడే ఉండడు. అది చూసి శూద్రులకు విద్య నేర్పలేదు అని మురిగితే ఎట్టా? తయారు చేసినట్టు నేను ఎవరైనా గూగుల్ సెర్చ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు అన్ని నిజాలు నిదానంగా బయటికే వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? విమాన శాస్త్రము మన వేదంలో నుంచే వచ్చింది. మేడం గారు విమాన శాస్త్రం మన వేదంలో ఉంది అన్నారు. మరి పరమాణు శాస్త్రము భౌతిక శాస్త్రము ఈ రెండు కూడా మన వేదంలోని ఉన్నాయి అని నేను 2 ఉదాహరణలు చూపించాను. ఈ కుక్క ఇంకా ఏం మురుగుతుందో ఒకసారి చూద్దాం. మన వేదంలో నుంచే వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఉన్న ఏ వేద పండితుడికి చేత చావలేదు చేసి పెట్టడం. మహారాజులు ఉన్నప్పుడు చేయలేదు. ఏదో ఒక రాజు దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు రాచరికం పోయి ఎన్నాళ్ళైంది? వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఎన్నో వేల సంవత్సరాల నుంచి వాళ్ళ రాచరికాలు ఉన్నాయి. తర్వాత ఈ మొగలోళ్ళు వచ్చారు. ఏదో 13th సెంచరీలో 14th సెంచరీ నుంచి వచ్చారు వాళ్ళు. అంతకు ముందంతా రాచరికాలే. ఆ వచ్చిన మొగల రాజులు కూడా మొత్తం దేశాన్ని అంతా ఒక రాత్రికి కబలించలేదు కదా. వస్తున్నప్పుడు వీళ్ళ విమానాలు ఏం చేశారు? పోనీ అప్పుడు రాచరికం పోయింది, సరిపోలేదు. ఇప్పుడు వీళ్ళ కంట్రోల్ వచ్చింది, డెమోక్రసీ వచ్చిందని అసలే రాలేదని వీళ్ళ ఉద్దేశం. మరి తెల్లోడు తయారు చేశాడే అని అంటున్నావు. మరి డాల్టన్ను న్యూటన్ను వాళ్ళు కూడా చెప్పి ప్రఖ్యాతిగాంచారా? ఈ డాల్టన్ను న్యూటన్లకు ఆ రైట్ బ్రదర్స్కి పోలికేం కనపడట్లేదా నీకు? మరి ఆ రాచరికాలు ఉన్నప్పుడైనా ఉండాలి కదా, ఇప్పుడు కాకపోయినా అంటున్నావు. ఎందుకు లేదు? అదేమీ లేకుండానే ప్రపంచ జీడిపిలో 30% జీడిపి ఇండియా నుంచే ఉంటుందా? ఇండియా నుంచే 30% జీడిపి ఉంది అంటే ఆ విజ్ఞానమే కారణం. 1835లో ఒక కొత్త విద్యా వ్యవస్థను ఏర్పరిచారు. దాని ప్రకారం సంస్కృతంలో విద్యాబోధన నేరంగా పరిగణించబడుతుంది. అప్పటిదాకా సంస్కృతం చెబుతున్న టీచర్లను జైళ్లలో పెట్టారు, కొంతమందిని ఉరితీసి చంపారు. అంటే 190 ఏళ్ల నుంచి సంస్కృతంలో విద్యాబోధన లేదు. విద్యాపరంగా వేద అధ్యయనం సమసిపోయింది. ఇవేమీ నీకు తెలీదా? ఇప్పుడు వచ్చి వేద విజ్ఞానం అప్లికేషన్లో లేదా, ఏమీ కనిపెట్టలేదు అంటూ మొరుగుతున్నావు. కళ్ళు కుక్కలు మింగినయ్యా, బుర్ర బొద్దింక ముంగిందా? వాళ్ళు అక్కడ ఏమైనా వేదాల మీద రీసెర్చ్ చేస్తున్నామన్నారా? వాళ్ళు వేదాలను వల్లిస్తున్నారు, వేదాలను పరిరక్షిస్తున్నారు, వేదాలను తదుపరి తరానికి అందిస్తున్నారు. అంతవరకే కదా. దానికే యానల్స్లో ఫైల్స్ పగిలిపోయి రక్తం కారుస్తున్నట్టుగా మొరుగుతున్నావు. మొన్నే ఒక పోస్టు పెట్టి ఏడిచావు కూడాను. గత 10 సంవత్సరాల్లో, అంటే మోడీ వచ్చిన 10 సంవత్సరాల్లో ప్రైమరీ సైన్స్ మీద దృష్టి పెట్టి ఉంటే బోల్డ్ పేటెంట్లు వచ్చేవి అని. పేటెంట్లు రావాలన్నా, సైన్స్ అప్లై అవ్వాలన్నా చెయ్యవలసింది ఏమిటి? రీసెర్చ్ వర్క్. దాని మీద దృష్టి పడవలసింది గవర్నమెంట్. నువ్వే చెప్పావు ఆ విషయం. నువ్వు ఎవరినైతే బాపనోళ్ళు అంటున్నావో వాళ్ళు ఆ వేదాలను కాపాడవలసిన బాధ్యత తమది అనుకుని ఆ వేద పాఠశాలలో వేద అధ్యయనం జరుగుతున్నారు. దాని మీద రీసెర్చ్ కావాలంటే నీ నెహ్రూ, ఇందిరాగాంధీ వాళ్ళని అడగాలి కదా. వాళ్ళు చేయలేదు. నీ ఏడుపు ముఖం మీద కోడి పెట్ట రెట్టయ్యా. వేద శాస్త్రాధ్యయనం చేస్తూ కూడా వాళ్ళ విద్యలు అద్భుతమైనవని చెప్పుకొని విర్రవీకి పేట్రేగిపోయే ఆంగ్ల విద్యలను కూడా అభ్యసించాలి. అది ఇదే ఒప్పుకోవడం అంటే. మన దగ్గర చేత కాదు, మన దగ్గర చేవలేదు, సో కాబట్టి తెల్లోడు తయారు చేసిన విద్యను నేర్చుకుని అందులో ప్రావీణ్యత సాధించాలి. ఒరే బుద్ధి లేని గాడిద వెదవా, నీ బుర్ర కెపాసిటీయే అంతా, లేకపోతే ద్వేషం వల్ల అది అట్లా కలుషితమైపోయిందా? మన దగ్గర చేత కాదు, మన దగ్గర చేవలేదు అంటావా? అది ఒప్పేసుకోవడమా? పంది పెంటను చప్పరించే గజ్జి కుక్క కూడా ఈ విధంగా ఆలోచించదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో ఏ విద్యా విధానం కొనసాగుతుంది? మెకాల విద్యా విధానమే కదా. ఇప్పుడు వాళ్ళు ఆ వేదాధ్యయనం చేసుకుంటూనే తమ సాటి విద్యార్థులు ఏదైతే చదువుతున్నారో దానినే చదవాలి కదా. వారితో పోటీ పడాలంటే వాడు 4 వేదాలు చదివేసి సివిల్స్ రాస్తాను అంటే పాస్ అవ్వగలడా? అక్కడ ఇంటర్వ్యూలో వాడితో ఇంగ్లీష్లో మాట్లాడాలా, సంస్కృతంలో మాట్లాడాలా? సివిల్స్ సిలబస్లో ఉన్న నోట్స్ సంస్కృతంలో ఉంటుందా, ఇంగ్లీష్లో ఉంటుందా? నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు 10th క్లాసు 100% మార్కులతో పాస్ అయ్యావు. అట్లాగే ఆ వేద విద్యార్థి కూడా అదే 10th క్లాసు 100 మార్కులతోటి పాస్ అయ్యాడు. అంటే ఇప్పుడు వాడి నాలెడ్జి నీ నాలెడ్జి సమానం అంటావా? కాదే. ఎందుకంటే నువ్వు 10th క్లాస్ వరకు ఎంతైతే సిలబస్ చదివావో అంతకు రెట్టింపు సిలబస్ ఎక్సెస్ చదివాడు. వాడు నీతో పోటీ పడాలి అంటే ఆ ప్రభుత్వాలు ఆ పోటీకి ఏవైతే సిలబస్ను పెట్టాయో ఆ సిలబస్ను నీలాగే వాడు చదివి తీరాలి.
కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏవైతే సిస్టమ్ను అనుసరిస్తున్నాయో వాటిని వాడు ఫాలో అవ్వాలి. ప్రభుత్వాలు నిర్దేశించిన విధి విధానాలను ఫాలో అవుతే వాటి సొంత విధానాలలో సత్తా లేదు, వాడి సొంత విధానాలను వాడు లెక్క చేయట్లేదు, వాడి సొంత విధానాలను అవమానపరుస్తున్నాడు. ఏంటి ఈ కారు కోతలు? అది ఎందుకు అనంటే ఒక బ్రాహ్మడికి కానీ ఒక విద్యార్థికి కానీ విద్యను నేర్చుకోవడంలో తారతమ్యాలు ఉండకూడదు. వాళ్ళకి మాత్రమే తారతమ్యాలు ఉండకూడదు. మరి ఏ నీకు మాత్రం ఆ తారతమ్యాలు లేవా? బాపనోడు అన్న మాట వినగానే ఈ యానస్లో మూలశంక బుడగ పేలినట్టు పేలిపోతుంది కదా నీకు. ఏ విద్య తీసుకొచ్చింది? తెల్లవారు తయారు చేసిన విద్యను వీళ్ళు ఏడు చేస్తుంటారు కదా, మెకాలే స్టడీస్ అదే చదువుకోమంటుంది ఇప్పుడు వెళ్ళి. మెకాలే విద్యని ఎవరు చదువుకోమంటున్నారు? ఆవిడ ప్రభుత్వాల విద్యా విధానాన్ని నిర్దేశించవలసింది ప్రజలా ప్రభుత్వాలా? ఆ మెకాలే విద్యనే కాదు, ఏ పనికిరాని విద్యనైనా పక్కన పెట్టవలసింది ప్రభుత్వాలు. కానీ ఆ ప్రభుత్వాలు పెట్టిన విద్యను కూడా మీ బామ్మద్దులు మేనమావలు తొక్కి నారదీస్తున్నారు కదా. ఒకవేళ ప్రభుత్వ విద్యా విధానాన్ని తనకు తానుగా ఎవడైనా మార్చాలి అంటే గనక ఇటువంటి మొగోళ్ళకు మాత్రమే సాధ్యం అవుతుంది. సమాజంలోని ఒక వర్గపు ప్రజలు అదే సమాజంలోని మరొక వర్గంలోని ప్రజలను ద్వేషించేలా చేయడంలో కృతకృత్యుడయ్యాడు ఈయన. ఇతని లాంటి వాళ్లకు చెల్లినట్లు ఆమె లాంటి వాళ్లకు ఎక్కడ చెల్లుతుంది చెప్పు? కాబట్టి గవర్నమెంటు ఏ విద్యను నేర్పుతుందో ఆ విద్యను చచ్చినట్లు విద్యార్థులు నేర్చుకోవాలి. వాడికి ఇష్టం ఉంటే వేరే సబ్జెక్టులు సొంతంగా చదువుకోవాలి. అట్లాగే వీళ్ళు వేద విద్యను నేర్చుకుంటున్నారు. వేద విద్యను నేర్చుకుంటూ కూడా ఎందుకు అవసరం ఉంది? ఆడు తస్కరించినాడు కదా, దొంగోడు తయారు చేసిన సగం మిడిమిడి జ్ఞానం నేర్చుకోమని చెప్పి వెంటబడుతుంది మహాతల్లి. ఎదవలు ఫాల్ట్ లైన్లోనే ఆలోచిస్తారు. అది ఆడు తస్కరించాడా ఏం చేశాడా అన్నది పక్కన పెడితే ప్రభుత్వం చెప్పిందే కదా నేర్చుకోవాలి. అంటే వాడు ప్రభుత్వం చెప్పింది నేర్చుకుని ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలు చేయకూడదు. ఆ బాపనోడు ఆ వేదాలు చదివి వాడు నీ దగ్గరికి వచ్చి అడుక్కోవాలి. అది నీ కోరిక. దానికి వ్యతిరేకంగా ఉండేలా ఆమె వాళ్లను ప్రోత్సహిస్తుంది. కాబట్టి నీ ఏడుపు ఏడు నువ్వు ఎంత ఏడ్చినా నీ యానస్లో ఆ భగంధరాలు ఉబ్బి పగిలిపోవాలి తప్పితే నీ కోరిక చచ్చినా తీరదు. ఇలా ఈ సొల్లు కబుర్లు చెప్పుకుని తిన్నగా చదువుకోవాల్సిన పిల్లగాళ్ళని చెడదొబ్బటం తప్ప ఇంకేమన్నా పని చేస్తారండి? మరి నువ్వు చేస్తుందేంటి? పక్కవాడి మీద దేశాన్ని పెంచుతున్నావు. వాళ్ళను మృగాలుగా, మూర్ఖులుగా, రాక్షసులుగా, వెధవలుగా తయారు చేస్తున్నావు. ఆమె ఆ పిల్లలకు ఏం చెబుతుంది? ఆ వేదాలను నేర్చుకుని వాటిని పరిరక్షించండి అంది. దానివల్ల ఎవరికైనా ఒక్క పైసా నష్టం ఉంటుందా? లేదు కదా. కానీ నువ్వు చేసే అధో పని ఏంటి? పక్కవాడిని ద్వేషించేలా చేస్తున్నావు. దానివల్ల ఏమవుతుంది? వాడు ఆ పక్కవాడినే కాదు ఈ దేశాన్ని కూడా ద్వేషిస్తున్నాడు. అసలు నువ్వు చేసేదే పనికిమాలిన పని, అంతే. ఆమె చేసేది కాదు. ఇలాంటి నీచులు, ఇలాంటి బేవకూఫ్ గాళ్ళు, స్త్రీలైనా మగవాళ్ళైనా తేడా లేదండి. బేవకూఫ్తనానికి జెండర్ లేదు కదా. ఇలాంటి బేవకూఫ్ గాళ్ళు ఇప్పుడు మీరు ఓట్లాడుకోవడానికి వస్తారు. రేపు ఇలాంటి వెధవలకి మీరు ఓట్లు వేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి నీచులకి, ఇలాంటి బేవకూఫ్ గాళ్ళకి ఓట్లు వేయకూడదు. మరి ఎలాంటి నీచులకి, ఎలాంటి బేవకూఫ్ గాళ్ళకి వేయాలి? ఇదిగో ఇక్కడ కనబడుతున్నాడు చూడు. ఇలాంటి నీచులకి, ఇలాంటి బేవకూఫ్ గాళ్ళకి వేయాలా? ఈ పెద్ద మనిషి ప్రభుత్వ హాస్టళ్లలో ఎటువంటి నీచ నికృష్ట బేవకూఫ్ పని చేసినప్పటికీ ఇతను గొప్పతనం ఏంటి అంటే ఇతను సివిల్స్ పాస్ అయ్యి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. కనీసం ఆ విషయాన్ని చెప్పుకుని నేను తెలివైన వాడిని, నేను మగాడిని, నాకు ఓటేయండి అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మరి తన గురించి ఈవిడ ఏం చెప్పుకుంటుంది? ఇప్పటిదాకా నువ్వు ఆవిడకు ఒక ఎక్స్పోజర్ ఇచ్చావు. ఆవిడ ఒక మతోన్మాది, మూర్ఖురాలు, తెలివి తక్కువది, ఇదే కదా. మరి ఆవిడ క్యారెక్టర్స్ నువ్వు ఏమన్నా చెప్పావో చెప్పలేదా? ఆవిడ గురించి 2 మాటలు చెప్తాను, విను. మాధవీలత గారు హైదరాబాద్ యాకుత్పురా నియోజకవర్గం సంతోష్ నగర్ లోనే పుట్టి పెరిగారు. ఈ విధంగా ఈమె హైదరాబాద్ నియోజకవర్గానికి లోకల్. 7 నెలల వయసులో ఈమెను పోలియో అటాక్ చేసింది. ఈమె వీల్ చైర్కే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ పోలియోతో ఈమె దృఢ విశ్వాసంతో పోరాడారు. తర్వాత BA చదివారు. ఆ తర్వాత పొలిటికల్ సైన్స్ లో PG చేశారు. హైదరాబాద్ స్టేట్ బ్యాంకులో ఉద్యోగాన్ని సాధించారు. అక్కడితో ఆగలేదు. తన పోలియోని వేటాడుతూ నేషనల్ పారా ఒలింపిక్ స్విమ్మింగ్ లో పార్టిసిపేట్ చేసి 3 బంగారు పతకాలు సాధించారు. తర్వాత ఈమె స్వయంగా 2014లో వీల్ చైర్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఎస్ వి టూ కెన్ అన్న క్యాంపెయిన్ ని ప్రారంభించి చాలా మంది వికలాంగులని స్పోర్ట్స్ లోకి తెచ్చి చాలా గుర్తింపును పొందారు. ఈ విషయంగా అంటే వికలాంగులను క్రీడల్లోకి తెచ్చే విధంగా ప్రోత్సహించినందుకు బిల్డ్ టఫ్ అవార్డును కూడా సాధించారు. ఒక వికలాంగురాలై ఉండి
స్పోర్ట్స్ లో బంగారు పతకాలను సాధించడం అనేది చాలా గొప్ప విజయం. వేటాడడం, అలుపెరగక పోరాడటం, గెలవటం అనేది ఆమెకు బాగా తెలుసు అని దీనివల్ల అర్థమవుతుంది. మాధవీలత గారు విరించి హాస్పిటల్ చైర్పర్సన్. ఆమె ప్రొఫెషనల్ భరతనాట్య నృత్య కళాకారిణి. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చారు. ఇంతేకాదు ఆమె ఒక ఎన్సీసీ క్యాడెట్. అనాథ శరణాలయాలకు విరాళాలు ఇవ్వడం ఈమెకు అలవాటు. లోపాముద్ర అను చారిటబుల్ సంస్థను ఏర్పాటు చేశారు. లతామా ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చెప్పరా, ఎంత ఫైటింగ్ యాటిట్యూడ్ ఉన్నా, ఎంత ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ ఉన్నా ఈవిడికంటా మంచి క్యాండిడేట్ ఓటు వేయడానికి దొరుకుతారంటావా? ఓహోహో, సారీ, నాయకుడంటే ఎట్టా ఉండాలి మీ గురువులాగా. లండన్కి వెళ్ళి, లండన్ అంటే చెంబెట్టుకు వెళ్తారు, అది కాదులే ఒరిజినల్ లండన్కి వెళ్ళి భారతదేశ రాజకీయాలను శాసిస్తాను అంటూ అమెరికాలో కూకుని డబ్బులు వెదజల్లుతున్న జార్జ్ సోరోస్కు సంబంధించిన యూనివర్సిటీలో దొర్లి వాళ్ళ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని ఇక్కడికి వచ్చి ఆయన పనిచేస్తున్న విద్యాలయాల్లో పిల్లల హృదయాల్లో విషం నూరిపోయాలి. అది బయటపడితే దొంగతనంగా పారిపోయి ఒక రాజకీయ పార్టీ వెనకాల దాంకుని రక్షణ పొందాలి. అటువంటి క్యారెక్టర్ మాత్రమే ఓటు వేయించుకోవడానికి అర్హుడు. అదేనా నువ్వు చెప్పేది? పనికి మాలిన వెధవాయిత్వం, పనికి మాలిన నీచ నికృష్ట మానసిక దౌర్భాగ్యం. ఇలాంటి పని వాళ్ళు మాత్రం కరోనా టైంలో ఈ టైంలో విపరీతంగా కోట్లు సంపాదించుకోవచ్చు. మరి ఆ రోజుల్లో మన కమ్మునికృష్ట, మన వికృత భావజాలపు బంధుమిత్రులు సంపాదించుకోలేదంటావా? అయినా కానీ ఆవిడ అట్లా సంపాదించుకుంది అని ఎట్లా చెప్తావు? నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఓహో, నువ్వేం చెప్తే అదే నిజం. అలా మొదలెట్టేపటికి 200 ఏళ్ళు అయింది. తెల్లోడి దగ్గర బూట్లు నాకటం, వాళ్ళ దగ్గర చదువుకోవటం, తెల్లోడి చదవటం వీళ్ళు మొదలుపెట్టి 200 ఏళ్ళు అయింది ఇప్పటికి. మేము వాడి బూట్లు నాకుతున్నాం, మరి నువ్వేం చేస్తున్నావు? వాడి యానస్లో 4 పెట్టి కెలుగుతున్నావు. నీకు మాకు అదే తేడా. ఇప్పటికి కూడా వాళ్ళు తయారు చేసిన కంపెనీలో పోయి పనిచేయటమే తప్ప వాళ్ళని మన దగ్గర ఎంప్లాయ్ చేసుకునే కెపాసిటీ రాలేదు. ఎందుకు రాలేదు? దానికి ఈ కుంపెల్ల మాధవీలతకి సంబంధం ఏంటి? వాళ్ళని అధిగమించి ఆ స్థాయి పెరగాలంటే ఎవరు కష్టపడాలి? ఆ మార్పు తీసుకురావాలంటే ఎవరు తీసుకురావాలి? కుంపెల్ల మాధవీలత తీసుకురావాలా? జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ ఇట్లా ఈ దేశాన్ని పాలించిన వాళ్ళు తీసుకురావాలా? నువ్వు అందరివి మా ప్రధానమంత్రుల పేర్లే చెప్తున్నావు, మీ ఓళ్ళు చెప్పవా అంటావేమో. ఈ దేశానికి కావలసిన మార్పులన్నీ కూడా అయితే బీజేపీ వాళ్ళ తరంలోనూ, లేకపోతే మా బాపనోడు ఎవరు పివి నరసింహరావు తరంలోనూ మాత్రమే జరిగినాయి. నీ దేవుళ్ళైన కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనులను ఈ మాధవీలత గారికి అంటించడం అంటే ఈ జాతి లక్షణాన్ని చూపించుకుంటున్నావు. అదే సునక జాతి లక్షణం గురించి మాట్లాడుతున్నాను. బ్రాహ్మణులు ఒక్కడనే అంటున్నాను అనుకోకర్లేదు. మిగతా వాళ్ళందరికీ కూడా మతం అనేది నెత్తికి తగిలిచ్చి కూర్చోబెడితే బుర్ర పనిచేయదండి. సగం బుర్ర తీసుకెళ్ళి మతం బుర్రలో పెట్టి కూర్చుంటే మిగతా సగం బుర్ర ఎక్కడ పనిచేస్తండి? నీ విషయంలో కూడా నువ్వు కూడా అదే ఆలోచించుకోవాలి. ఎందుకంటే హేతువాదము, మానవవాదము అనే మతంలో నువ్వు కూరుకుపోయావు. అన్ని మతాలకు పరమత ద్వేషం ఎట్లా ఉంటుందో నీ మతంలోనూ అదే ఉంది. ముందు నువ్వు దాంట్లోంచి బయటికి రా. పోయి తిన్నగా ఒళ్ళొంచి చదువుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచానికి ఏది ఉపయోగపడుతుందో, ఏది ఫార్వర్డ్గా ఉందో అది చేతి పట్టుకుంటే కొత్త ఆలోచనలు అవే వస్తాయి. అవును, మేమేం చెయ్యాలో నువ్వు చెప్పాలా, మేము వినాలా, తప్పదు మరి. చూడండి మిత్రులారా, ఇది హైందవ ద్వేషం, ఇది భారత ద్వేషం. అసలు కుంపెల్ల మాధవీలత గారిలా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ ఉన్న క్యాండిడేట్ దొరకడమే కష్టం. అటువంటిది ఆవిడనే వీడు ఎంతలా దూషిస్తున్నాడో చూడండి. ఈ విధమే కాదు, హైందవ ద్వేషులందరూ ఇట్లాగే మాట్లాడుతుంటారు. ఇటువంటి నీచ నికృష్ట పురుగులకు అందరికీ సరైన గుణపాఠం చెప్పేలాగా కుంపెల్ల మాధవీలత గారు రేపు ఎన్నికలలో గెలిచి తమ విజయ పతాకాన్ని ఎగరేస్తారని ఆశిద్దాం. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.